నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగాను. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగానా? నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోయానా? సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో స్పోకెన్ ఇంగ్లీష్లో కుడ్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. కుడ్ని ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్లతో ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. లెట్స్ సీ సమ్ సెంటెన్సెస్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగాను. ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగానా? కుడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను. ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోయానా? కుడ్ నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్? మేము చేయగలిగాము. వీ కుడ్ డూ. మేము చేయగలిగామా? కుడ్ వీ డూ? మేము చేయలేకపోయాము. వీ కుడ్ నాట్ డూ. మేము చేయలేకపోయామా? కుడ్ నాట్ వీ డూ? మీరు వెళ్ళగలిగారు. యూ కుడ్ గో. మీరు వెళ్ళగలిగారా? కుడ్ యూ గో? మీరు వెళ్ళలేకపోయారు. యూ కుడ్ నాట్ గో. మీరు వెళ్ళలేకపోయారా? కుడ్ నాట్ యూ గో? వాళ్ళు అడగగలిగారు. దే కుడ్ ఆస్క్. వాళ్ళు అడగగలిగారా? కుడ్ దే ఆస్క్? వాళ్ళు అడగలేకపోయారు. దే కుడ్ నాట్ ఆస్క్. వాళ్ళు అడగలేకపోయారా? కుడ్ నాట్ దే ఆస్క్? అతను ఇంగ్లీష్ రాయగలిగాడు. హీ కుడ్ రైట్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ రాయగలిగాడా? కుడ్ హీ రైట్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ రాయలేకపోయాడు. హీ కుడ్ నాట్ రైట్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ రాయలేకపోయాడా? కుడ్ నాట్ హీ రైట్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ చదవగలిగింది. షీ కుడ్ రీడ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ చదవగలిగిందా? కుడ్ షీ రీడ్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ చదవలేకపోయింది. షీ కుడ్ నాట్ రీడ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ చదవలేకపోయిందా? కుడ్ నాట్ షీ రీడ్ ఇంగ్లీష్? రాము రాగలిగాడు. రాము కుడ్ కమ్. రాము రాగలిగాడా? కుడ్ రాము కమ్? రాము రాలేకపోయాడు. రాము కుడ్ నాట్ కమ్. రాము రాలేకపోయాడా? కుడ్ నాట్ రాము కమ్? దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీరు ఈ రకంగా కుడ్ని సింపుల్గా మీ డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.